శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 12 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 6:34 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. మృగశిర ఉదయం 11:24 వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వసౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 11:24 వరకు సౌమ్య యోగం వల్ల సర్వసౌఖ్యాలు కలుగుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 11:24 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్ష యోగం ఉంటుంది. ఇది మాత్రం కార్యహానిని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం 11:24 తర్వాత పని మీద బయటకు వెళితే మీ పనులు ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గరుంచుకొని వెళ్ళండి. మళ్ళీ తిరిగి వచ్చాక ఆ తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. ఇంకా వీలైతే తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ధ్వాంక్ష యోగం వల్ల కార్యహాని జరగదు, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ధనుసు రాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొత్త ప్రణాళికలు రచించుకోవడానికి బలం బాగుంది. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా 12 రాశుల వాళ్ళకి అనుకూలత బాగుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించిన డిస్కషన్స్ చేసుకోవడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీలింగ్స్ చేసుకోవడానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బాగుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా అనుకూలత బాగుంది. కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకుంటే ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉదయం 11:24 వరకు ఉంది. ఈ మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవడానికి కూడా మృగశిర నక్షత్రం మంచిది. అలాగే కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే విలువైన ఆభరణాలు ధరించడానికి కూడా మృగశిర మంచిది. మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 11:24 వరకు మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11:24 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాలకు కూడా ఆరుద్ర మంచిది. దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టడానికి ఆరుద్ర మంచిది. ఆపరేషన్లు చేయడానికి, చేయించుకోవడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఆరుద్ర అనుకూలిస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి, ముఖ్యమైన డిస్కషన్స్ చేయడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే అవి సెటిల్ చేసుకోవడానికి, కాంప్రమైజులు చేసుకోవడానికి ఆరుద్ర మంచిది. ఒక్కొక్కసారి సీక్రెట్గా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆ సీక్రెట్ పనులు చేయడానికి కూడా ఆరుద్ర మంచిది. కొత్తగా బండి కానీ, కారు కానీ నడపడానికి కూడా ఆరుద్ర మంచిది. ఇవన్నీ కూడా ఆరుద్ర నక్షత్రం ఉదయం 11:24 తర్వాత వచ్చింది కాబట్టి అప్పటి నుంచి చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఒక అశుభవార్త మీకు బాధ కలిగిస్తుంది. అలాంటప్పుడు మనోధైర్యం కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కొత్త కొత్త బంధువులు ఏర్పడతారు. నూతన పరిచయాలు బంధుత్వానికి దారితీస్తాయి. బంధువులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దైవ బలం వల్ల తలపెట్టిన పనులన్నీ కర్కాటక రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు.
తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వ్యవహారాల్లో అకారణ భయం చోటు చేసుకునేటటువంటి సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఆ అకారణ భయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. దురుసుగా మాట్లాడటం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కరుకుతనాన్ని దురుసును తగ్గింపజేసుకొని సున్నితంగా మాట్లాడినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఈరోజు అన్ని పనుల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయత్న కార్యముల యందు జయము పొందడం అనేది ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా ప్రయత్నిస్తే అద్భుతమైనటువంటి విజయాలను తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొన్ని రకాలైన మానసిక చింతలు బాధలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆ మానసిక చింత బాధ పక్కన పెట్టి ముందడుగు వేస్తే విజయం సాధించగలుగుతారు. కొన్ని రకాలైనటువంటి పాపపు కార్యములు చేయవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు అలాంటి పనులు చేయకుండా ముందడుగు వేయటం ద్వారా చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కూడా చక్కటి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబంలో సభ్యులు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. దాయాదుల సమస్యలు పెరుగుతాయి కాబట్టి దాయాదులు సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శిరస్సుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, హృదయానికి ఆందోళనలు ఇలాంటివి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి శారీరక మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్య భగవానుడికి సంబంధించిన ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలకు అనుకూలం. అలాగే ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా అప్లికేషన్లు రాసుకోవడానికి కూడా మంచిది. సన్మానాలు చేయించుకోవడానికి రవిహోర మంచిది. అలాగే ప్లీడర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి, వాళ్ళ సలహాలు తీసుకోవటానికి ఆదివారం రవిహోర చాలా మంచిది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన కార్యాలు చేయడానికి రవిహోర మంచిది. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర మంచిది. చట్ట సంబంధమైన వ్యవహారాలకు కూడా రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.